అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు విత్తన శుద్ధి గురించి తెలియజేస్తాను. అందులోనూ వేరుశనగ విత్తనాలకు తీసుకొని దానికి ఎలా తయారు చేయాలో, దానికి ఏమేమి వస్తువులు కావాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ వేరుశనగ విత్తనాలు ఎన్ని తీసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ఎకరాకి మాట్లాడుకుంటే 50 కేజీలు వేరుశనగ విత్తనాలు తీసుకోవాలి. తర్వాత ఇది అన్నం వంచిన గంజి అనమాట. అన్నం వంచిన గంజిని 1/2 లీటర్ తీసుకోవాలి. తర్వాత రైజోబియం, ట్రైకోడర్మా విరిడి, అంటే ఇవి రెండు జీవన ఎరువులు అనమాట. ఈ రైజోబియం అనేది 250 గ్రామ్స్, ఈ ట్రైకోడర్మా విరిడి అనేది 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఇంతే అండి. వీటిని ఎట్లా కలపాలో, ఎట్లా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్నం వంచిన గంజి వచ్చేసి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ రైజోబియంని మీరు ఇందులో కలపాలి. అది కలిపే విధానాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది రైజోబియము నల్లగా ఉంటుంది. ఇది వచ్చేసి ట్రైకోడర్మా విరిడి. ఇదన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా కలపాలనేది మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు చల్లగైన గంజి ఉంది కదా, దీంట్లోకి మనము ఈ రైజోబియం అనేదాన్ని కలపాలా. ఎలా కలపాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక ఎకరాకి మాట్లాడుకుంటే వేరుశనగ విత్తనాలు 50 కేజీలు తీసుకోవాలా. ఈ ట్రైకోడర్మా విరిడి 250 గ్రామ్స్, రైజోబియం 250 గ్రామ్స్, మనం అన్నం వంచిన గంజి 1/2 లీటర్ అనమాట. సో ఇప్పుడు మనము మీకు చూపించే కొంచెం కాబట్టి ఇప్పుడు మీరు ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను. చూడండి, చల్లగైన అన్నం గంజిలోకి వచ్చేసి రైజోబియం పౌడర్ని కలపాల. ఇలాగండి. దీన్ని వేప పుల్ల తీసుకుంటాను. నేను మామూలుగా వేప పుల్ల వాడతాను, ఎందుకంటే వేప పుల్లలో చేదు కూడా దీంట్లో మిక్స్ అవుతుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. ఇది బాగా కరిగే వరకు తిప్పాలన్నమాట. చూడండి, అన్నం గంజి కూడా చిక్కగా ఉంటుంది కదా, అందులోనూ పోషకాలు ఉంటాయి. తర్వాత ఇవి రైజోబియం ఎందుకు పనిచేస్తుంది అంటే, ఈ అన్నం వంచిన గంజిలో కూడా కొన్ని పోషకాలు ఉంటాయి. తర్వాత ఈ రైజోబియం ఇందులో ఎందుకు కలుపుతామంటే, రైజోబియం అనేది గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించుకొని మొక్క వేర్లకు అందిస్తుంది అనమాట. అంటే 1 నెల రోజులు మొక్క పెరిగేకి ఇది సహాయపడుతుంది అనమాట. ఇలా అన్నం గంజిలోకి రైజోబియం అంతా కలిపేయాలన్నమాట. దీన్ని కలిపిన తర్వాత ఏం చేయాలంటే, ఇలా బాగా కలిపేసి, ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక పట్ట తీసుకొని పట్ట మీదకి వేరుశనగ విత్తనాలని వేయాలన్నమాట. ఈ సీడ్ విత్తన శుద్ధి అనేది మనము నీడలోనే చేయాలి, ఎండలో చేయకూడదు. దీనికి కూడా వేప కాడల్ని, వేప ఆకులనే కట్టుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ఇట్లా కలపాలన్నమాట. చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత చేయితో అనుకోకుండా మీరు ఏం చేయాలంటే, ఇలా పట్టతో ఒక 2 అవతల యువతల పట్టుకొని ఇట్లా అనేసేయాలన్నమాట. అప్పుడు విత్తనాలన్నిటికీ ఇది రైజోబియం అనేది అంటుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఉంది కదా, దీనిపైన చల్లాలన్నమాట. ఇలా చల్లిన తర్వాత కూడా ఇద్దరు పట్టుకొని అవతలొగురు ఇవతలొగురు ఇట్లా అనేస్తే, చూడండి ఏ రకంగా వచ్చినాయి విత్తనాలు. ఇవి ఒక 10 నిమిషాల తర్వాత మీరు పొలంలో విత్తాలన్నమాట. సో ఈ ట్రైకోడర్మా అనేది కూడా ఏం చేస్తుంది అంటే, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని. ఇది ఏం చేస్తుందంటే, కుళ్ళు అనే దానిని అరికడుతుంది. ఇది ఏం చేస్తుందంటే, వేరుశనగ మొక్క పెరిగేటప్పుడు వేరుకుళ్ళు, కాండం కుళ్ళు రాకుండా ఇది రక్షిస్తుంది అన్నమాట. వేరుకుళ్ళు అంటే మామూలుగా వేరు అనేది గోధుమ రంగులోకి వచ్చి అది కుళ్ళిపోయి మొక్క పెరుక్కోకుండా వెండిపోతుంది. కాండం కుళ్ళు అనేది కాండం దగ్గర కుళ్ళి ఇలా బూజులాగా ఉంటుంది అనమాట. మీకు అప్పుడే తెలిసిపోతుంది. అది నెల రోజుల వరకు ఇది ఆ కుళ్ళు అనేది మొక్కకు రాకుండా ఇది కాపాడుతుంది. సో అందుకని మనము రైజోబియాన్ని, ట్రైకోడర్మా విరిడిని ఈ అన్నం గంజిలోకి కలిపేసి దీన్ని మనం విత్తన శుద్ధి ఇలా చేస్తామన్నమాట. చూడండి, విత్తనాలు ఇలా తయారైనాయి. ఇప్పుడు వీటిని మీరు డైరెక్ట్గా భూమిలోకి
విత్తొచ్చు. ఇప్పుడు ఇది ఒక నెల రోజులు మనము వేరుశెనగ మొక్కను కాపాడేందుకు విత్తన శుద్ధి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.